देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 72వ అధ్యాయం చివరి ఘట్టాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో భీమసేన జరాసంధుల యొక్క మహాసంగ్రామాన్ని వివరించారు వ్యాసుల వారు. చివరికి జరాసంధుణ్ణి సంహరించి ఆ తర్వాత విజయుడై శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులతో తిరిగి మళ్ళీ ద్వారకకి ఇంద్రప్రస్థానికి చేరుకోవడం, అక్కడ రాజసూయ యాగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసి జరాసంధుని చెరలో ఉన్నటువంటి రాజులందరినీ విడిపించడం అనేటువంటిది అసలైనటువంటి తర్వాత ఘట్టం. ముందుగా వారి యుద్ధాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. అయంతు వైసాతుల్యో, శ్రీకృష్ణుడు వద్దన్నాడు, అర్జునుడు వద్దన్నాడు జరాసంధుడు. భీమసేనుడు ఒక్కడే నాతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, భీమస్తుల్య బలో మమ అన్నాడు. తుల్యబల అంటే నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు భీముడు ఒక్కడే, కాబట్టి భీముడితోనే యుద్ధం చేస్తానని ముగ్గురులో జరాసంధుడు భీముడినే ఎంచుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి యొక్క యుద్ధం. ఇత్యుక్త్వా భీమసేనాయ ప్రాదాయ మహతీం గదాం ద్వితీయాం స్వయమాదాయ నిర్జగామ పురాత్ బహిః. నిర్జగామ పురాత్ బహిః అంటే పురం నుంచి వెలుపలికి వెళ్ళారు. ఎక్కడైతే యుద్ధానికి వీలైనటువంటి ప్రాంగణం ఉంటుందో వారిద్దరి యొక్క భయంకరమైనటువంటి యుద్ధానికి ఆ ప్రదేశానికి వెళ్ళారు. అది ఊరికి వెలుపల ఉన్నటువంటి ప్రదేశం. ఎప్పుడైతే భీమసేనుని ఎంచుకున్నాడో ఇత్యుక్త్వా భీమసేనాయ ప్రాదాయ మహతీం గదాం ప్రాదాయ, భీమసేనుడికి ఒక గదనిచ్చాట, ఆయుధాన్ని. రెండో గదగా తనని తీసుకున్నాడు. తను కూడా ఒక గదని తీసుకుని స్వయం ద్వితీయాం గదాం ఆదాయ, స్వయంగా తాను కూడా ఒక రెండో గదని తాను తీసుకుని ఇద్దరు తలో గద పుచ్చుకుని ఇక కొట్టుకోవడానికి వెళ్ళారు ఊరు బయటికి. అక్కడ తతస్సమేఖలే వీరౌ సంయుక్త వితరేతరౌ జగ్నుతుర్ వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ పదం అంటే రణము మీద కండూతి కలిగిన వాళ్ళు, యుద్ధ కండూతి అంటారు చూసారా. దుర్మదులు, మదోన్మత్తులైనటువంటి వాళ్ళు. దేని మీద అంటే రణం మీద, యుద్ధోత్సాహంతో ఉన్నవాళ్ళు అని దాని అర్థం. అక్కడ ఇద్దరు కూడా ఎట్లా ఉన్నారంటే యుద్ధం మీద మంచి ఉత్సాహంతో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా తతస్సమే ఖలే వీరౌ సంయుక్త వితరేతరౌ, సంయుక్త ఇద్దరు సరిపోయేటువంటి మంచి బలాబలాలతో ఉన్నటువంటి ఆ మహావీరులు ఇద్దరు కూడా చిత్రంగా యుద్ధరంగంలో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఎట్లా ఉన్నారంటే మల్ల యుద్ధం రంగంలో అక్కడ యుద్ధానికి వెళ్ళి అక్కడ జఘ్నతు వజ్రకల్పాభ్యాం గదాభ్యాం, వజ్రంతో సమానమైనటువంటి వారి ఇరువురి యొక్క గదలతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. జఘ్నతు ఇరువురు ఆ గదా యుద్ధంతో
గదాయుద్ధంలో ఎన్ని రకాల ప్రయోగాలైతే ఉంటాయో అన్ని రకాల ప్రయోగాలని చేసుకుంటూ దాదాపు 8 రకాలు ఉంటాయి. దాంట్లో 4 ప్రధానమైనవి, 4 అప్రధానమైనవి ఆ గదను తిప్పడంలో వాటిల్లో. అటువంటివి కొన్ని మండలంగా తిప్పే ఉంటాయి, కొన్ని పైకి ఎగిరేవి ఉంటాయి. అట్లా ఆ విధమైనటువంటి దెబ్బలతో వాళ్ళు కొట్టుకుంటూ మండలాని విచిత్రాని సవ్యం దక్షిణమేవచ, అదిగో అవే చెప్తున్నాడు. మండలంగా తిప్పడము, సవ్యంగా తిప్పడము, దక్షిణంగా తిప్పడము, చిత్ర విచిత్రాలుగా తిప్పడం. మండలాని విచిత్రాని సవ్యం దక్షిణమేవచ చరతో శుశుభే యుద్ధం నటయోరివ రంగిణోహో. రంగస్థలం మీద నటులు ఏ విధంగా అయితే అటు ఇటు తిరిగి రంగస్థలాన్నంతా వాడుకుంటూ అద్భుతమైనటువంటి తమ నటనా కౌశలంతో మెప్పిస్తూ ఉంటారో, యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఈ నటులు, ఓ పక్కన భీమసేనుడు, ఓ పక్కన జరాసంధుడు, ఇద్దరు కూడా యుద్ధరంగంలో మండలాకారంగా తిరుగుతూ కొట్టుకోవడం, ఆ తర్వాత సవ్యము ఓ పక్కన దక్షిణము, అంటే కుడి ఎడమలుగా తిప్పుకొని కొట్టుకోవడం. ఈ విధమైనటువంటి రకంగా ఎన్ని రకాలుగా అయితే ఈ విధమైనటువంటి యుద్ధోత్సాహాన్ని ప్రదర్శించవచ్చో అన్ని విచిత్రాలుగాను ప్రదర్శిస్తున్నారు గదా యుద్ధాన్ని వారిద్దరూ కూడా. ఆ యుద్ధరంగంలో వాళ్ళ యొక్క గదా శబ్దాలు తతః చటచటా శబ్దో వజ్ర నిష్పేష సన్నిభ గదయో క్షిప్రయో రాజన్ దంతయోరివ దంతినోహ. దంతిన అంటే ఏనుగు, దంతయోహ ద్వివచనం, దంతయోరివ దంతినోహ. వాళ్ళు గదలతో కొట్టుకుంటున్నటువంటి ఆ శబ్దం చటచటా శబ్దం, అతి భయంకరమైనటువంటి శబ్దంతో ఆ గదలు ఒకదానికొకటి కొట్టుకుంటే ఎలా ఉంది అంటే 2 ఏనుగులు దంతాలతో పోట్లాడుకుంటున్నట్టుగా, దంతయోహో దంతములతో 2 దంతములు కలిగినటువంటి ఏనుగులు కొట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నాయ్యా రాజా. ఈ రాజన్ అనేటువంటి సంబోధనా వాచకం పరీక్షిత్ మహారాజుకి సుఖయోగేంద్రుడు చెప్పినటువంటిది. హే సుఖయోగేంద్ర అంటూ వారిద్దరి యొక్క గదాయుద్ధాల యొక్క శబ్దం ఎలా ఉందంటే, మంచి పొడుగైనటువంటి వాడి అయిన దంతాలు కలిగినటువంటి ఏనుగులు కొట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా చటచటా శబ్దాలతో వజ్ర నిష్పేష సన్నిభ. సన్నిభ అనే పదానికి అర్థం సమానమైనటువంటి, వజ్రఘాతాలతో సమానమైనటువంటి శబ్దాలు వారిద్దరి మధ్య అలా రావటం జరిగింది. అంత భయంకరంగా ఉన్నాయి వారి యొక్క శబ్దాలు. ఎలా ఉందంటే పిడుగుపాటుతో ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయని చెప్పి వర్ణించారు అక్కడ ఆ కొట్టుకోవటం అనేటువంటి. తర్వాత తేవై గదే భుజ జవేన నిపాత్యమానే అన్యోన్యతోంస కటిపాద కరోరు జత్రూన్ చూర్ణీ బభూవ తరుపేత్య యథార్క శాఖే సంయుజ్యతోర్ద్విరదయో ఇవ దీప్తమన్యోః. ఈ అక్షరం దగ్గర జాగ్రత్తగా చదవాలి. ద్విరదయోరివ సంయుధ్యతోర్ద్విరదయోరివ దీప్తమన్యోః తే వై గదే భుజ జవేన నిపాత్యమానే. జవము అంటే వేగం, భుజ జవేన ఆ భుజాల యొక్క వేగం, కదిలించేటువంటి వేగం. ఓ పక్కన అసలు వజ్రపాతం లాంటి అద్భుతమైనటువంటి గద చేతిలో ధరించారు, ఆ గదని కూడా పట్టుకుని ఆ భుజాలని ఎంత వేగంగా కదిలిస్తున్నారంటే ఇద్దరు కూడా. తే వై గదే భుజ జవేన నిపాత్యమానే, అటువంటి గదలు తిప్పుతూ వాళ్ళు కొట్టుకునేటువంటి యుద్ధం ఎలా ఉంది అంటే ఏ శరీర భాగాల మీద అంటే కొట్టుకున్నటువంటి భాగం లేదు, ప్రతి అంగం మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అన్యోన్యతో అంశము కటి ప్రదేశము, పాదములు ఉరు ప్రదేశము, కరము చేతుల మీద ఉరు ప్రదేశముల మీద. చూర్ణీ బభూవ, చూర్ణము అంటే పిండి పొడి. చూర్ణీ బభూవతు, పిండి పొడి అయిపోతున్నాయి ఆ శరీర అంగాలన్నీ కూడా, వాళ్ళ యొక్క శరీర ముద్దలన్నీ ఆ విధంగా అయిపోతున్నాయి. ఎలా కొట్టుకుంటున్నారో అక్కడ వర్ణించేస్తున్నారు అక్కడ మొత్తం అంతా. ఓ పక్కన భుజాల మీద కొట్టుకుంటున్నారు. అంశము అంటే పైన ఉన్నటువంటి భుజస్కంధాల మీద, భుజాల మీద కొట్టుకుంటూ ఉన్నారు. కటి ప్రదేశం మీద, నడు భాగం మీద కొట్టుకుంటున్నారు పక్కన. అలాగే కాళ్ళ మీద కొట్టుకుంటున్నారు, కరముల మీద కొట్టుకుంటున్నారు, తొడల మీద కొట్టుకుంటున్నారు. ఈ విధంగా తొడల మీద, భుజసంధుల మీద కొట్టుకుంటూ ఉంటే, పోరాడుతూ ఉంటే ఎలా ఉందయ్యా అంటే చూర్ణీ బభూవతు ఉపేత్య, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నటువంటిది ఒక యథ ఏ విధంగా ఉందయ్యా అంటే
అర్కశాఖే సంయుధ్యతోర్ద్విరదయోరివ దీప్తమన్యో. మంచి కోపంతో ఉన్నటువంటి రెండు మదించినటువంటి ఏనుగులు అర్కశాఖతో కొట్టుకుంటే ఎలా ఉంటే అలా ఉంది. అర్కశాఖ అంటే అర్క వృక్షము అంటే జిల్లేడు చెట్టు. ఆ జిల్లేడు చెట్టు కూడా కాదు, జిల్లేడు చెట్టు యొక్క శాఖలు పట్టుకుని, తొండంతో ఆ శాఖలు పట్టుకుని రెండు మదించినటువంటి ఏనుగులు కొట్టుకుంటే ఆ శాఖల పరిస్థితి ఏమవుతుంది? ఆ అర్కము, ఆ చెట్టు కొమ్మ పరిస్థితి ఏమవుతుంది? అర్కశాఖలు, పైగా ఏదో మహావృక్షాలు కూడా కాదు. అంటే ఈ వీరుల యొక్క చేతిలో ఉన్నటువంటి గదలు ఎలా ఉన్నాయంటే అర్కశాఖల్లాగా ఉన్నాయి. మదించినటువంటి ఏనుగుల చేతిలో ఉన్నటువంటి ఆ తొండంలో ఉన్నటువంటి అర్కశాఖలు కొట్టుకుంటుంటే అవి ఏ విధంగా చూర్ణమైపోతాయో వీళ్ళ గదలు ఆ విధంగా పిండి పిండి పొడి పొడైపోతున్నాయి. వీళ్ళ దెబ్బలు, ఏది వీళ్ళ భుజస్కంధాలు, వీళ్ళ అవయవాలు తగిలి గదల యొక్క పరిస్థితి చెప్తున్నాడు ఇక్కడ. శరీర భాగాల పరిస్థితి ఇంకా అర్థం చేసుకోండి. గదల పరిస్థితి ఈ విధంగా ఉంది. శరీరాలు సరే ఎలా ఉంది? చూర్ణీ బభూవతు రూపేత్య యథా అర్కశాఖే. రెండు జిల్లేడు కొమ్మలతో సంయుధ్యతోర్ద్విరదయో. ద్విరద అనే పదార్థం ద్విరథం, ఏనుగు. రెండు మదించినటువంటి మంచి కోపంతో ఉన్నటువంటి ఏనుగులు రెండు అర్కశాఖతో కొట్టుకుంటే ఆ అర్కశాఖ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ కొమ్మలు ఏ విధంగా అయితే నుగ్గు అయిపోతాయో ఆ విధంగా వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి గదాయుధాలు వారి యొక్క శరీర అంగాలకి తగిలి గదలు నుగ్గు అయిపోతున్నాయి. ఇత్థం, ఈ విధంగా, ఇత్థం తయో ప్రహతయోర్గదయోర్నృవీరౌ క్రుద్ధౌ స్వముష్టిభిః. గదల పరిస్థితి అయిపోయింది. ఈ విధంగా గదలతో కొట్టుకోవడం, గదలు పప్పు అయిపోవడం, పిండి అయిపోవడం, ఎన్ని తీసినా అన్ని పగిలిపోతున్నాయి. అంటే వీళ్ళ బలానికి గదలు కూడా ఆగట్లేదు. అంటే వాళ్ళ బలం ఎట్లా ఉందో చూడండి. దాంతో క్రుద్ధౌ, కోపం తగ్గట్ల, స్వముష్టిభిః, ఇక ముష్టి యుద్ధం ప్రారంభించారు. పిడిగుద్దులతో గుద్దుకోవడమే. స్వముష్టిభిరయ పరశైరపింష్టాం శబ్దస్తయో ప్రహరతోరిభయోరివాసీన్ నిర్ఘాత వజ్ర పరుషస్థలతాడనోత్థః. వజ్రపు దెబ్బలే. నిర్ఘాత వజ్ర పరుషస్థలతాడనోత్థః అని వర్ణిస్తున్నారు అక్కడ. పిడిగుద్దుల వర్షం. ఆ పిడిగుద్దుల యొక్క శబ్దాలు, పిడుగులు పడుతున్నప్పుడు కలిగేటువంటి ధ్వనులు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఉన్నదయ్యా తయో శబ్ద. ఆ పిడిగుద్దుల యొక్క శబ్దం. వాళ్ళిద్దరూ ఆ పిడిగుద్దులతో ముష్టిఘాతాలతో కొట్టుకుంటుంటే పరస్పరం ఆ పిండి పొడిపడైపోతున్నటువంటి శరీరాంగాలు పక్కన అయినా సరే ఉత్సాహంగా కొట్టుకుంటున్నారు. ప్రహరతో రిభయోరివాసీత్. వాళ్ళిద్దరు ఆ విధంగా ఉభయోహో, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నటువంటి ఆ దెబ్బలకి నిర్ఘాత వజ్ర పరుష. నిర్ఘాత వజ్రము అంటే పిడిగుద్దుల యొక్క దెబ్బకి చివరికి ఆ వజ్రము పైన ఉరుములు, పిడుగులు పడుతూ ఉంటే ఏ విధంగా ఉంటాయో ఆ పిడుగులు పడుతున్నప్పుడు కలిగేటువంటి ధ్వని, ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో ఆ విధమైనటువంటి శబ్దాలు కలిగి ఉన్నది అని వర్ణిస్తూ, తయోరేవం ప్రహరతోహో సమశిక్షా బలౌజసోహో నిర్విశేషమభూత్ యుద్ధం అక్షీణం జవయోర్ నృప. హే నృప, ఓ పరీక్షిత్ మహారాజా, ఈ విధంగా వాళ్ళిద్దరూ ద్వంద్వ యుద్ధం కొనసాగిస్తూ ఉంటే తయోరేవం ప్రహరతో, ఈ విధంగా ముష్టి యుద్ధంతో, ద్వంద్వ యుద్ధంతో వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే ఆ పరాక్రమాలతో ఆ భీమజరాసంధులిద్దరూ కూడా అనేకమైనటువంటి సమశిక్ష బలౌజస, వాళ్ళిద్దరి యొక్క బలము ఓజస్సు, బలౌజసో అనే పదానికి అర్థం. ఓ పక్కన వాళ్ళ బలము, వాళ్ళ యొక్క తేజస్సులు మొదలైనటువంటివి ఏమాత్రము క్షీణించకుండా సమానంగా సమాన స్థితిలో వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే దాంతో వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమి నిర్విశేషమభూత్, శేషము నిర్విశేషము, ఏమాత్రము తగ్గిపోకుండా అదే ఉత్సాహంతో వాళ్ళిద్దరూ సమానమైనటువంటి బల ప్రదర్శన చేస్తూ ఉంటే ఏమాత్రము క్షీణించకుండా ఎవరు జయిస్తారు, ఎవరి ఓటమి పాలవుతారు అనేటువంటిది చెప్పలేకుండా ఉన్నామయ్యా. యుద్ధం అక్షీణ జవయోర్ నృప. అక్షీణం, క్షీణదశ కాదు, అక్షీణం. ఏమాత్రము యుద్ధము క్షీణించకుండా, వాళ్ళ బలపరాక్రమాలు క్షీణించకుండా ఎవరు ఓటమి అవుతారు, ఎవరు విజయం సాధిస్తారు అనేటువంటిది కూడా చెప్పలేకుండా ఉన్నది పరిస్థితి. ఆ విధంగా ఏదో మన వాళ్ళు టైట్ మ్యాచ్ అంటారు చూసారా, ఆ విధంగా ఉంది అంతా. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ వీరి యుద్ధం మొత్తం అందరూ చూస్తున్నారు.
ఇలా 1-2 రోజుల చేసేది ఎన్ని రోజులు? 27 దినాని, 27 రోజులు సాగింది ఈ యుద్ధం. 1-2 కాదు. ఏవం తయోర్మహారాజ యుద్ధతో 27 దినాని నిరగంస్తత్ర సుహృద్వన్ నిషి తిష్టతో. అయితే వీళ్ళు చేసినటువంటి పని ఏమిటి అంటే మహాభారత సంగ్రామం లాగానే యుద్ధ నీతిని పాటించారు. మహాభారత సంగ్రామం 18 రోజుల్లో ఒక్క రోజు తప్ప మిగతా రోజులన్నీ పగల యుద్ధమే, ఏదో డే మ్యాచే. ఒకరోజు మాత్రమే డే అండ్ నైట్ మ్యాచ్, పగలు రాత్రి ఫ్లడ్ లైట్స్లో కొట్టుకున్నారు బ్రహ్మాండంగా. 12వ రోజు 13వ రోజు ఉంటుంది. ద్రోణాచార్యుడు ఉంటాడు అప్పుడు. అర్జునుడు ఎంత అద్భుతం అంటే నిజంగా కాసేపు మాత్రమే ఆ యుద్ధ రంగంలో విరామం ఇచ్చారట రాత్రిపూట. దేనికయ్యా అంటే సంధ్యావందనాది కార్యక్రమాలు తీర్చుకోవడానికి బ్రేక్ ఇచ్చారట సైనికులకి అందరికీ. కాసేపు ఆ యుద్ధ భూమిలోనే విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఇరుపక్షాల వారు యుద్ధ భూమిలోనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆజ్ఞాపించి రాత్రిపూట కేవలం 2 గడియలు మాత్రమే కాస్త విశ్రాంతి ఇచ్చి తర్వాత మళ్ళీ సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత కొట్టుకున్నారట. ఒక్కరోజు మాత్రమే. ఆ రోజు భయంకరమైనటువంటి యుద్ధం. మిగతావన్నీ పగలు చేసినటువంటి యుద్ధాలే. ఇది మహాభారత సంగ్రామం. కాస్త యుద్ధ నీతి అనేటువంటిది ఉంటుంది. రామాయణం అసలు చెప్పక్కల్లా, అది డే అండ్ నైటే. ఎందుకంటే మానవులతో యుద్ధం కాదు అది. ఒక పక్కన రాక్షసులు, ఒక పక్కన వానరులు, కోతులు. కాబట్టి వాళ్ళకి యుద్ధం నియమనిష్టాలు ఇట్లాంటి ఏమీ లేవు. ఏ నియమాలు ఉండవు వాళ్ళకి. మానవులకు ఉండేటువంటి నియమాలు వాళ్ళకు ఉండవు, రాక్షసులకి కోతులకి. రామలక్ష్మణులు ఇద్దరే అంతే. కొట్టుకోవటమే రామాయణ యుద్ధం అయితే. ఇక్కడ మహాభారతం మాత్రం ఈ విధంగా సాగింది. అట్లా వీళ్ళు కూడా పగలు మాత్రమే యుద్ధం చేసి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే యుద్ధం. సాయంత్రం అయ్యేటప్పటికీ మళ్ళీ చక్కగా మాట్లాడుకోవటము, ఒక స్నేహభావంతో ఉండటము, ప్రవర్తించడము, ఇవి యుద్ధ నియమాలు ఉంటాయి కొన్ని. ఆ యుద్ధ నియమాలను పాటించి చేశారని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నారు. ఏవం తయోర్మహారాజ యుద్ధతో 27. సప్త అంటే 7, వింశతి అంటే 20. 27 అంటే 27 రోజులు ఈ విధంగా యుద్ధం చేశారు మహారాజా పరీక్షిత్ మహారాజా. వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం 27 రోజులు. 2, 7 కలిపి 9. ఆ 9 సంఖ్య వచ్చేట్టుగా ఇస్తారు వ్యాసులు వారు చక్కగా, డివైన్ నెంబర్ లాగా. దినాని నిరగంస్తత్ర సుహృద్వన్ నిషి. సుహృద్వన్ అనే పదానికి అర్థం స్నేహితుల వలె. నిశి అంటే రాత్రిపూట. రాత్రిపూట స్నేహభావంతో స్నేహితుల వలె తిష్టత మెలుగుతూ, పగలు మాత్రమే దినాని ఏవ నిరగంస్తత్ర. పగలు మాత్రమే యుద్ధంలో పాల్గొని రాత్రిపూట మాత్రం స్నేహభావంతో ఇద్దరు వారి యొక్క అనుష్ఠాన కార్యక్రమాలు కాస్త విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ పొద్దునే యుద్ధానికి రంగం సిద్ధం చేసుకోవడం మొదలైనటువంటివన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇట్లా 27 రోజులు వాళ్ళు నిరాటంకంగా యుద్ధం చేశారు జరాసంధ భీమసేనుడు. అలా జరుగుతూ ఉంటే భీమసేనుడు శ్రీకృష్ణ పరమాత్ముడితో, కృష్ణ ఈ యుద్ధం ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది, అసలు నేను గెలవగలనా జరాసంధుణ్ణి అంటూ భీమసేనుడు అడుగుతున్నట్ట. ఎందుకంటే భీమసేనుడు ఇన్ని రోజులు యుద్ధం చేయడం అనేది ఎప్పుడూ లేదు చరిత్రలో. ఈచకుడు లాంటి వాళ్ళైనా, లేకపోతే ఇప్పటి వరకు చంపినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏకశిలా నగరంలో కానీ ఆ పట్టణంలో భయంకరమైనటువంటి బకాసురుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఎంతసేపు 1 గంట పిలిప్లాయమానమే. కీచకుడు కూడా ఒక్క రాత్రే అయిపోయాడు. మహాభయంకరమైనటువంటి బలశాలి కీచకుడు కూడా ఒక్క రాత్రే. అట్లాంటిది జరాసంధుడికి 27 రోజులు పట్టిందంటే భీమసేనుడికి సందేహం కలిగి, కృష్ణ ఏమిటి నా వలన ఏదైనా ఇది? ఏకదా మాతులేయం వై ప్రాహ రాజన్ వృకోదర. హే పరీక్షిత్ మహారాజా, వృకోదర ప్రాహ. వృకోదరుడు భీమసేనుడు అడుగుతున్నాడయ్యా ఒకసారి తన బావ అయినటువంటి మాతులేయం అంటే మేనత్త కొడుకైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని అడుగుతున్నాడు. నశక్తోహం జరాసంధం నిర్జేతుం యుధి మాధవ. హే మాధవ, తేల్చి చెప్పేస్తున్నాడు. హే మాధవ, కృష్ణ, జరాసంధం యుధి నిర్జేతుం, జరాసంధుణ్ణి యుద్ధంలో జయించడం. నశక్త అహం, అహం అనేది స్పష్టంగా పెట్టాడు. అహం నశక్త, నా వల్ల కావట్లేదయ్యా. ఇక ఈ ద్వంద్వ యుద్ధంలోనే కొట్టకపోతే ఇక సైనికులతో పాటు వచ్చినటువంటి జరాసంధుని ఇంకేం కొడతాం? వాడు అక్షౌహిణులు, ఇప్పటికీ 400 అక్షౌహిణుల సైన్యంతో కృష్ణుని మీదకి 17 సార్లు దండెత్తినటువంటి వాడు జరాసంధుడు.
వచ్చిన ప్రతిసారి 23 అక్షౌహిణులు 23 అక్షౌహిణులతో 17 సార్లు పోరాడాడు కృష్ణుని మీద. దాదాపు 400 అక్షౌహిణుల సైన్యం వాడి దగ్గర ఉంది. ఇది భూభారం తగ్గించడం అంటే. కృష్ణావతారానికి బాగా ఉపయోగపడిన వాడు జరాసంధుడు. కృష్ణావతార ప్రాప్తికి భూభారం అంతా తగ్గించాడు. ఇక వీడొక్కడే ఉన్నాడు, జరాసంధుని సంహరించాలి. కాబట్టి ఆ అవకాశం భీముడికి ఇస్తున్నాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నా వల్ల కావట్లేదు, ఇక్కడ చూసారా, ఎప్పుడైతే మన వల్ల కావట్లేదు, మన ప్రయత్నం మనం చేసి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని శరణు వేడాము అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రంగంలో దిగాలి. అయ్యా పరమాత్మ, నా వల్ల కావట్లేదు, త్వమే శ్రీకృష్ణ శరణమ్మ అనేటువంటి భావం దాంట్లో కనిపించేసింది అక్కడ. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో భీమసేనుడు అంతటి వాడే. ఇక్కడైతే ఇంకా చెప్పాలంటే మహాభారతంలో అర్జునుడు కాస్త రెట్టిస్తాడు, మధ్యలో కాస్త కదిలిస్తాడు. అర్జునుడు వేస్తూ ఉంటాడు బాణాలు. ఏంటన్నా ఎంతసేపు పడుతుంది, నేను రానా, నేను దిగనా, పోనీ నువ్వు విశ్రాంతి తీసుకుంటావా, నేను కొట్టనా అంటూ ఉంటాడు అర్జునుడు. అర్జునుడు అన్నప్పుడల్లా భీముడు ప్రకోపించి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇంకా ఉత్సాహం, నన్ను అవమానపరుస్తావా అని చెప్పి ఆ రెట్టింపైన ఉత్సాహంతో జరాసంధుని కీళ్లు విరగొట్టేస్తూ ఉంటాడు. ఇది యుద్ధంలో కాస్త అటువంటి మాటలు ఉంటూ ఉంటాయి, చాకచక్యంగా ప్రయోగిస్తాడు. శత్రోర్జన్మమృతి విద్వాం జీవితం చ జరాకృతం పార్థమాప్యాయయన్ స్వేన తేజసా చింతయత్ హరిహి. ఈ పదం విడదీసుకుంటే చింతయత్ హరిహి అనే పదం అక్కడ తీసుకోవాలి. చింతయత్ హరిహి. ఎప్పుడైతే భీమసేనుడు అలా చెప్పాడో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి శత్రువు అయినటువంటి జరాసంధుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. చింతయంత్ అంటే ధ్యానించుకోవడం, స్మరించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ. శత్రో జన్మ మృతి, వాడి జన్మ ఏమిటి, వాడి మరణం ఎట్లా కలుగుతుంది అనేటువంటివన్నీ, విద్వాం జీవితం చ జరాకృతం, ఈ వీడి యొక్క జీవితం ఎలా కలిగింది, జరాకృతం జీవితం. జరా అనేటువంటి రాక్షసి సంధి చేయటం వలన కలిగినటువంటి, జరా అనే రాక్షసి కృతం, సంధికృతం జీవితం. ఆ రాక్షసి పెట్టినటువంటి జీవిత భిక్ష వీడికి. అటువంటి ఆ జన్మనంతా ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు. పార్థం ఆప్యాయయన్ స్వేన తేజస, ఎప్పుడైతే భీమసేనుడు ఆ విధంగా పలికాడో భీమసేనుడికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే స్వేన తేజస, తన యొక్క తేజస్సుని భీమసేనుడిలో అలా లీనం చేశాడు. తన శక్తి పరాక్రమాన్ని, ఉత్సాహాన్ని మొత్తం అంతా, జరాసంధుని సంహరించడానికి కావలసినటువంటి పరాక్రమాన్నంతా శ్రీకృష్ణ పరమాత్ముడు భీమసేనుడిలో ఆ తేజస్సును నింపాడు. ఆ తర్వాత పరమాత్ముడు వీడి యొక్క వధోపాయాన్ని కూడా చింతిస్తున్నారు. ఇప్పుడు ఎలా సంహరించాలి, ఇప్పుడు భీమసేనుడికి ఏ విధమైనటువంటి సంకేతంతో ఈ జరాసంధుడి యొక్క వధోపాయాన్ని తెలియచేయాలి. ఎప్పుడైతే స్మరించారో భీమసేనుడు జరాసంధుడి యొక్క వధోపాయాన్ని స్మరించంగానే ఆ జరాసంధుని సంహరించడం, సంధి చేసింది జర, కాబట్టి ఆ సంధి చేసినట్టుగానే విడతీయాలి జరాసంధుణ్ణి. అందువలన సంచింత్యారి వధోపాయం, సంచింత్య అరి, ఈ ఒక్కక్షరం దగ్గర శత్రువు అని అర్థం. అరి అనే పదం ఉంది అక్కడ. అరి అంటే శత్రువు. సంచింత్య అరివధోపాయం కలిపితే సంచింత్యారి వధోపాయం అంటే జరాసంధుడి యొక్క వధోపాయాన్ని. భీమస్యామోఘ దర్శనం, భీమస్య అమోఘమైనటువంటి దర్శనం. భీమసేనుడు చేస్తున్నటువంటి తన యొక్క ప్రయత్నానికి తగ్గట్టుగా జరాసంధుని ఎలా సంహరించాలో ఆ భీమసేనుడికి చూసేట్టుగా, భీమసేనుడి స్వయంగా చూసేట్టుగా దర్శయామాస. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చిన్న ఉపాయంతో సూచిస్తున్నాడు, ఒక సంజ్ఞతో. సంజ్ఞ అంటే సూచన, చిహ్నంలాగా ఒక ఈ విధమైనటువంటి ఇలా చేయనాయన అని చెప్పి సంకేతంగా చూపిస్తున్నాడు. ఏంటది? విటపం పాటయన్నివా. ఒక విటపం, ఒక చెట్టు కొమ్మని తీసుకున్నాడు. ఆ చెట్టు కొమ్మను, విటపం అంటే శాఖ, శాఖని తీసుకుని పాటయన్నివ, ఆ దాన్ని ఒక్కసారిగా అలా చీల్చినట్టుగా చీల్చేసి ఆ సంజ్ఞతో చూపించాడు. మొదటిసారి ఆ సంజ్ఞ చేసినప్పుడు జరాసంధుని అలా చీల్చిపారేశాడు. చీల్చిపారేసిన తర్వాత అవి రెండు కాస్త శరీరం భాగాలు అతుక్కుపోయినాయి. అది మహాభారతంలో చెప్పారు, ఇక్కడ అంతవరకు మనకి వివరించలేదు. శరీర భాగాలు రెండు కలిసిపోతాయి. రెండోసారి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఒక్కొక్కటి వ్యత్యస్తంగా పడేయమంటాడు. అంటే భిన్నమైనటువంటి విపరీత ధోరణిలో ఒక భాగం ఇటు, ఒక భాగం ఇటు పడేయమని చెప్పి సూచిస్తే అప్పుడు చేసిన తర్వాత ఆ రెండు కలవకుండా మరణించడం జరుగుతుంది జరాసంధుడు.
తద్విజ్ఞాయ మహాసత్వ, ఎప్పుడైతే శ్రీకృష్ణుడి యొక్క సంజ్ఞ అందుకున్నాడో భీమసేనుడు వెంటనే తద్విజ్ఞాయ, ఆ విషయాన్ని తెలుసుకుని, మహాసత్వ భీమ, పరాక్రమవంతుడైనటువంటి భీమసేనుడు, ప్రహరతాం వరహ, కొట్టడంలోనూ సంహరించడంలోనూ శ్రేష్టమైనటువంటి పాఠవాన్ని ప్రదర్శించేటువంటి భీమసేనుడు, శక్తిశాలి అయినటువంటి వాడు, గృహీత్వా పాదయో శత్రుం, శత్రువు యొక్క పాదాన్ని ఒకసారి తీసుకుని, పాతయామాస భూతలే. భీమసేనుడికి బాగా ఇష్టమైనటువంటి యుద్ధం ఏంటంటే శత్రువుని పైకెత్తి గిర 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 100 సార్లు తిప్పడం, కింద పడేసి ఒక ఏదో చిన్న రాయి మొక్క విసిరినట్టు విసిరి వాడి తల శరీరం మొక్కలు మొక్కలు అయిపోయి చంపడం. ఇది భీమసేనుడికి ఇష్టమైనటువంటి ఈ సంహారం, యుద్ధ నీతి. శత్రువుని చంపడంలో భీమసేనుడు చాలా ఉపయోగించే టెక్నిక్ ఇది. బలం కలిగినవాడు. దాదాపు 100 సార్లు 200 సార్లు గిరగిరగిర తిప్పేస్తాడు పైన. ఇక్కడ ఏం చేస్తున్నాడు, పైకెత్తి పాదయోహ పాతయామాస, పాదాలు పట్టుకుని ఒక్కసారిగా కింద కొట్టేసి వాడు లేవకుండా, తర్వాత పాతయామాస భూతలే, భూమి మీద పడేసేసి, ఏకపాదం పదాక్రమ్య, ఏకపాదం, ఆ శత్రువు యొక్క జరాసంధుడి ఒక పాదాన్ని తన యొక్క పాదంతో త్రొక్కి పెట్టి, ఆక్రమ్య, కాలు కదలకుండా ఆ జరాసంధుడి పాదం మీద తన కాలు పెట్టి, ఏనుగు కాలు పెట్టినట్టే, దోర్భ్యాం అన్యం ప్రగృహ్య సహ, చేతులతో రెండో కాలుని పట్టుకుని భీమసేనుడు తన చేతులతో రెండో పాదాన్ని పట్టుకుని జరాసంధుడి పాదాన్ని, ఉదత పాటయామాస శాఖామివ మహాగజ అన్నాడు. ఇక పాదం దగ్గర నుంచి కింద నుంచి వాడిని చీల్చి పారేశాట. ఉదత పాతయామాస, మర్మాంగాల దగ్గర నుంచి వాడిని ఒక్కసారిగా చీల్చి పాడేసి, ఎట్లా పాడేసి చీల్చాడంటే, శాఖామివ మహాగజ, మహా ఏనుగు, మదించినటువంటి ఏనుగు ఒక కొమ్మని 2 ముక్కలు చీల్చి పడేసినట్టుగా చీల్చి పడేశాడు. చీల్చి పడేసి అపసవ్యంగా వ్యత్యస్తంగా శ్రీకృష్ణుడు సూచించినట్టుగా పడేశాడు ఆ ముక్కలు. పక్క పక్కన పడేలా అంటే 2 కూడా ఒకే కొనలు అతుక్కునేటువంటి విధంగా కాకుండా అలా పడేసినప్పుడు అతుక్కుపోయినాయి. వాడు మళ్ళీ జీవించడం జరుగుతుంది. ఇది చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ శాఖల్ని భిన్నంగా వ్యత్యస్తంగా పడేయమని సూచిస్తే, అప్పుడు రెండోసారి కూడా చేసి అప్పుడు వ్యత్యస్తంగా పడేస్తాడు. అప్పుడు జరాసంధుడు మరణించడం జరుగుతుంది. దాంతో ఏకపాదోరు వృషణ కటి పృష్ఠ స్తనాంసకే ఏకబాహ్వక్షి భ్రూకర్ణే శకలే దదృశు ప్రజా. వాడు ఎలా పుట్టాడో అలా చచ్చాడు అంతే. వాడు ఎలా పుట్టాడో అంతే, పుట్టడం అలాగే పుట్టాడు. నిన్న మనం చెప్పుకున్నాం, మహర్షి ఇచ్చినటువంటి చంద్రకేశి మహర్షి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇద్దరు భార్యలకి చిరుసగం పెట్టడం వల్ల పుట్టినటువంటి జరాసంధుడు. కాబట్టి సొగం భాగాలతో పుట్టాడు. ఎలా పుట్టాడో అలాగే ఆ విధంగానే వెళ్ళిపోతున్నాడు. ఇక అలా చీలికైపోవడం వల్ల వాడు ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక నడుము, ఒక కాలు, ఒక తొడ, ఒక వృషణం, ఒక నడుము, ఒక వక్షస్థలం, ఒక భుజం, ఒక చెయ్యి అన్నట్టుగా మొత్తం ఏకపాదో పాద ఉరు వృషణ కటి పృష్ఠ స్తన అంశకే ఏకబాహు అక్షి భ్రూ కర్ణి, మొత్తం కింద నుంచి పైదాకా సొగానికి చీలిపోయినాయి. సొగం శకలే దదృశు ప్రజా. అట్లా శకలమైపోయినటువంటి చీలిపోయినటువంటి జరాసంధుణ్ణి, తమ రాజుని ప్రజాహ దదృశు అంటున్నాడు. ప్రజలందరూ అప్పుడు చూశారు. ఇప్పటిదాకా ప్రజా అనే శబ్దం పెట్టరా. కాబట్టి ఫుల్గా ఉన్నారు ఆడియన్స్ తక్కువేం లేరు. 27 రోజులు ఆడియన్స్ మొత్తం అందరూ బ్రహ్మాండమైనటువంటి గ్యాలరీస్ నిండిపోయేట్టుగా వీళ్ళిద్దరి యొక్క యుద్ధాన్ని ప్రేక్షకులు వీక్షిస్తూ, తమ మహారాజైన జరాసంధుణ్ణి వీక్షిస్తూ, భీమసేనుడి యొక్క పరాక్రమాన్ని చూసి ఏరింతలు కొడుతున్నారు. ఎప్పుడైతే జరాసంధుని మరణం ఆ విధంగా సంభవించిందో, ఆహాకారో మహానాసీ నిహతే మగధేశ్వరే. మగధేశ్వరుడు, మగధ దేశానికి సామ్రాజ్య అధిపతి అయినటువంటి వాడు 10,000 మంది రాజుల్ని జయించాడంటే వాడు తక్కువ వాడా? మహర్షి ఇచ్చిన ఫలం యొక్క ప్రభావం అది. అట్లా పూజయామాసతుర్భీమం పరిరభ్య జయాచ్యుతౌ. జయ అచ్యుతౌ. అందరూ కూడా, ప్రజలందరూ కూడా హాహాకారాలు చేసుకుంటూ మహాపరాక్రమశాలి అయినటువంటి భీమసేనుణ్ణి, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి, శ్రీకృష్ణార్జునుల్ని
విజేత అయినటువంటి భీముణ్ణి కౌగిలించుకుని పరిరభ్య అనే పదం ఉంది. పరిరభ్య అంటే ఆలింగనం చేసుకుంటూ, హృదయానికి హత్తుకుంటూ వీళ్ళందరినీ పీడ విరగడైనందుకు ఓ పక్కన జనులందరూ కూడా హర్షోత్ఫుల్ల చకితులతో ప్రశంసలతో అందరినీ అభినందించారు విజేతలైనటువంటి వాళ్ళని. ఆ తర్వాత ఎప్పుడైతే జరాసంధుని మరణం కలిగిందో వాడి వెంటనే కుమారుడైనటువంటి సహదేవుడు, అతని కుమారుడు, జరాసంధుని కుమారుడు సహదేవుడు, పాండవుల్లో సహదేవుడు కాదు, ఇతడు వేరు. ఈ జరాసంధుని కుమారుడైన సహదేవుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు, నాయన పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు చేయాలి, ఆ ఏర్పాట్లు చూడమని చెప్పి దగ్గర ఉండి అవన్నీ చేయించి ఆ పార్థివ దేహానికి తగిన సంస్కారాలన్నీ చేసిన తర్వాత సహదేవుడికి కూడా పట్టాభిషేకం చేయించి అప్పుడు బయలుదేరతాడు కృష్ణుడు. ఇది బాధ్యత. సహదేవం తత్తనయం భగవాన్ భూతభావన అభ్యసించదమేయాత్మ మగధానాం పతిం ప్రభు. వీడు తండ్రి లాంటి వాడు కాదు సహదేవుడు, కృష్ణ భక్తి కలిగినటువంటి వాడు, శ్రీకృష్ణ భక్తి కలిగినటువంటి వాడు, పరమాత్ముని మీద భక్తి కలిగిన వాడు. తన తండ్రి ఇట్లాంటి దుర్మార్గపు చేష్టలు చేసినటువంటి వాడు, ప్రజల్ని రాజుల్ని ఇబ్బంది పెట్టిన వాడని చెప్పి సహదేవుడికి తెలుసు. కాబట్టి వీడు మంచివాడే. అందువలన స్వయంగా భగవాన్ భూత భావన, సమస్త ప్రాణికోటి అంతరాత్మలో ఉన్నటువంటి పరమాత్ముడు సహదేవుణ్ణి అభ్యసించత్ మగధానాం పతిం, మగధకి మహారాజుగా ఈ కుమారుణ్ణి అభిషేకించి మోచయామాస రాజన్యాన్ సమృద్ధ మాగధేనయే. ఆ సహదేవుణ్ణి, నాయన చెరసాల్లో రాజులందరూ బంధించబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించు ముందు అని చెప్పి మగధరాజు యొక్క కారాకారంలో సమృద్ధ అంటే బంధించబడి ఉన్నటువంటి రాజన్యాన్, రాజుల సమూహాలు అందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మోచయామాస, విడిపించడం జరిగింది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్థే జరాసంధ వధో నామ 270తమో అధ్యాయ సమాప్త. ఈ విధంగా ఒక్క జరాసంధుణ్ణి సంహరించడం వలన మొత్తం 10,000 మంది రాజులందరూ కూడా ఇటు శ్రీకృష్ణ పక్షాన, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ధర్మరాజు పాండవుల పక్షానికి వచ్చేయటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చరిత్రలో. వీళ్ళందరూ ధర్మరాజు చేస్తున్నటువంటి రాజసూయ యాగంలో వాళ్ళకి సహాయం చేయడం. ఎప్పుడైతే జరాసంధుడే మరణించాడో మిగిలినటువంటి పీనుగులు లాంటి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు నోరు మూసుకుని కూర్చున్నారు రాజసూయ యాగంలో. కొంతవరకు శిశుపాలుడు, దంతభక్తుడు లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ చిట్ట చివరికి శిశుపాలుడికి ఎక్కడ కోపం వచ్చింది అంటే అగ్రతాంబూలం శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చాడు. దాంతో మళ్ళీ వాడు పేటరేగిపోయాడు అక్కడ. ఎందుకంటే అంతమంది మందు, ఓ పక్కన దుర్యోధనాదులు ఉన్నారు, రాజులందరూ ఉన్నారు, అంతమంది మధ్యలో కృష్ణుడికి ఇచ్చేటప్పటికి మళ్ళీ శిశుపాలుడు కాస్త పేటరైపోతాడు. కొన్నాళ్లే ఈ భయం ఉంటుంది. మళ్ళీ ఈ లోపల శిశుపాలుడు తన యొక్క సైన్యాన్ని, తన సహకారమైనటువంటి మిత్ర బృందాన్ని సమీకరించుకుని సిద్ధంగా ఉన్నాడు యాగం అయిపోయే సమయానికి. దాంతో జరాసంధుడు చనిపోయాడు, తర్వాత నేనే కదా ఏదో పోటుగాడిని అన్నట్టుగా వెంటనే రాజసూయమయ్యే సమయానికి తన బలంతో పాటుగా సిద్ధముండి శ్రీకృష్ణ పరమాత్ముని ఎదుర్కోవడం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరిగినట్టు, ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రంతో సంహరించినట్టు మహాభారతంలో ఉంటుంది. మనకి మాత్రం సభలో వాడు ఏదో దుర్మార్గపు మాటలు మాట్లాడటం, వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రంతో సంహరించడం అనేటువంటిది సామాన్యంగా ఉండేటువంటి కథల్లో ఉంటుంది. ఇది రాబోయేటువంటి ఘట్టంలో అద్భుతమైనటువంటి రాజసూయ యాగం ఎలా జరిగింది, శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా దగ్గరుండి ఆశీర్వదించాడు, ఆ తర్వాత శిశుపాల వధ, ఇట్లాంటి అద్భుతమైన ఘట్టాలు మనకి రాబోతున్నాయి. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.